యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసు క్రీస్తు నామములో శుభములు. పాత నిబంధన గ్రంథాల పరిశీలనలో ప్రస్తుతం రూతు గ్రంథాన్ని ధ్యానించనయున్నాం. ఈ రూతు గ్రంథం బైబిల్ గ్రంథములో 8వ పుస్తకమై ఉంది. ఈ పాత నిబంధనలోని చరిత్ర పుస్తకాల్లో యెహోషువ, న్యాయాధిపతుల గ్రంథాలను ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు ఈ రూతు గ్రంథములోని సత్యాలను ధ్యానించుకోబోతున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినములలో జరిగిన చిన్న ప్రేమ వృత్తాంతమే ఈ రూతు గ్రంథం. హెబ్రీ చరిత్ర యొక్క చీకటి కాలములో ఇంతటి నిరీక్షణకరమైన సందేశం ఉన్నదంటే ఆశ్చర్యమే. వ్రాయబడిన ప్రేమ గాథలు అన్నిటిలో అతి మనోహరమైన ప్రేమగాథ ఈ రూతు గ్రంథములో వ్రాయబడి ఉంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు జాతి యొక్క ఆత్మీయ భ్రష్టత్వము, ఆత్మీయ పతనాల మధ్యకాలములో జరిగిన ఇలాంటి ఒక సంఘటన బైబిల్లో చేర్చబడవలసిన అవసరత బైబిల్కి ఏముంది? ఈ గ్రంథము, దీని యొక్క అంశము అప్పటి పరిస్థితులకు చేయగలిగిన సహాయము ఏమై ఉంటుంది? ఈ ప్రశ్నలకు ఒక్క మాటలో సమాధానము రాకపోయినప్పటికీ ఒక ప్రేమ కథ అందించగలిగిన సామాన్యమైన సందేశానికి మించినది ఈ రూతు గ్రంథములో ఎంతో ఉందని మనం చెప్పొచ్చు. చరిత్ర గ్రంథాల్లోని యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఈ మొదటి 3 గ్రంథాలు ఉపమానార్థమైన చారిత్రక గ్రంథాలని పిలువబడ్డాయి. తరువాత 6 గ్రంథాలైన సమూయేలు మొదటి 2 గ్రంథాలు, రాజులు మొదటి 2 గ్రంథాలు, దినవృత్తాంతాలు మొదటి 2 గ్రంథాలు, రాజ్య పరిపాలన లేక రాజకీయ సమాచార గ్రంథాలుగా పిలువబడ్డాయి. యజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, ఈ 3 గ్రంథాలు ఎస్తేరు చెర తర్వాత చరిత్రను తెలియజేసే గ్రంథాలుగా ఉన్నాయి. చరిత్ర గ్రంథాల్లోని మొదటి 3 గ్రంథాలైన యెహోషువ, న్యాయాధిపతులు, రూతు ఆయా సత్యాలను ఉపమాన రీతిగా మనకు తెలియజేస్తున్నాయి. యెహోషువ గ్రంథము క్రైస్తవ జీవితాన్ని గురించి తెలియజేస్తూ ఉంది. 2వ తరం వారు వాగ్దాన దేశమైన కనానును స్వతంత్రించుకున్న రీతిగా నేటి విశ్వాసులంతా క్రైస్తవ అనుభవముతో, క్రైస్తవ జీవితముతో, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో పరమ కనానును స్వతంత్రించుకోవాలనేది యెహోషువ గ్రంథం యొక్క సందేశమయుంది. న్యాయాధిపతుల గ్రంథాన్ని పరిశీలించినట్టయితే విశ్వాసులైన దేవుని బిడ్డలు ఆత్మీయంగా భ్రష్టులై పతనం కాగలరనే విషయాన్ని తెలియజేస్తూ, ఒకసారి రక్షించబడి పరమ కనాను వారసత్వాన్ని పొంది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో పాలివారై దేవుణ్ణి తమ జీవితాల్లో ప్రాముఖ్యంగా కలిగుంటూ దేవుణ్ణి సేవించేవారు అయినప్పటికీ తమకు అనుగ్రహించబడిన రక్షణ కృపను కోల్పోయే ప్రమాదము లేకపోలేదని న్యాయాధిపతుల గ్రంథం విశ్వాసులను హెచ్చరిస్తుంది. అయితే దేవుని బిడ్డలు విశ్వాస భ్రష్టులైనప్పుడు తిరిగి దేవుని వైపు మళ్ళుకొనడం ద్వారా ఉజ్జీవించబడి దేవునిలో చేర్చబడగలరు అనే సత్యాన్ని న్యాయాధిపతుల గ్రంథం తెలియజేస్తుంది. యెహోషువ గ్రంథం చివరిలో యెహోషువతో పాటు ఇశ్రాయేలీయులంతా దేవుణ్ణే ప్రథమంగా కలిగి ఉంటూ దేవుణ్ణే సేవిస్తామనే ఒప్పందముతో దేవునిలో తమ స్థానాన్ని ఎంచుకున్నారు. నేనును నా ఇంటివారును యెహోవానే సేవించెదమని యెహోషువ వారి ఎదుట తీర్మానించినప్పుడు మేమును యెహోవానే సేవించెదమని వారు యెహోషువ తీర్మానానికి ప్రతిస్పందించారు. కాని న్యాయాధిపతుల గ్రంథానికొచ్చేసరికి వారు దేవుని ఎదుట తమ స్థానము నుండి తప్పిపోయారు. ఇదే విశ్వాస భ్రష్టత్వం లేక ఆత్మీయ పతనం. విశ్వాసికి ఎల్లవేళలా పొంచి ఉండే విశ్వాస భ్రష్టత్వము ఆత్మీయ పతనాల నుండి తప్పించుకొని దేవునిలో నిలిచి ఉండడానికి ఉద్యోగము కొరకైనట్టి నిరంతర అవసరత కలిగి ఉంటాడు అనేది కూడా న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలియజేస్తుంది. రూతు గ్రంథం ఒక
ప్రేమ గాథ అయినప్పటికీ చరిత్ర గ్రంథాల్లో ప్రాముఖ్యమైనదై ఒక విశ్వాసి యేసు ప్రభుతో కలిగి ఉండగల సంబంధ బాంధవ్యాల్ని తెలియజేస్తుంది. క్రీస్తు పెండ్లి కుమారుడు, విశ్వాసి లేక సంఘం యేసు ప్రభువుకు ప్రదానం చేయబడిన పెండ్లి కుమార్తె అనే సత్యానికి ఈ గ్రంథం సాదృశ్యంగా ఉంది. అతి శ్రేష్టమైన బైబిల్ పదము విమోచన అనేది ఈ గ్రంథములోనే అర్థవంతంగా మనకు కనిపిస్తుంది. మన పాత నిబంధన పరిశీలన యొక్క ప్రారంభ కార్యక్రమాల్లో బైబిల్ గ్రంథంపై మన పరిశోధన యొక్క ఉద్దేశాన్ని మనం ధ్యానించాం. చరిత్ర వివరాలు ఏమిటంటే దేశ, జాతి, మత, సంస్కృతుల్ని లేక మన నాగరికతను, సృష్టి యొక్క ప్రారంభ వివరాలను గూర్చి తెలుసుకొనడం మాత్రమే కాదుగాని మనము దేవునిలో అనగా క్రీస్తులో పొందిన విమోచనను గూర్చి లేక విమోచకుని గూర్చి తెలుసుకోవడానికే ఈ ప్రయత్నమని మనము గ్రహించాం. యేసుక్రీస్తు ద్వారానైన దేవుని రక్షణ, విమోచనలకు సాదృశ్యంగా ఉన్న లేఖన భాగాలన్నిటిలో రూతు గ్రంథం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ గ్రంథములోని రక్షణ సందేశం ఒక స్త్రీ పురుషుల మధ్య గల ప్రేమ వివరణ ద్వారా వెల్లడి చేయబడింది. సాహిత్య విలువలు కలిగిన కథలను ఇష్టపడేవారెవరైనా ఈ రూతు గ్రంథాన్ని ప్రశంసిస్తారు. అదేవిధంగా ప్రతి మంచి కథ దానిలోని అంశాన్ని వివరంగా తెలియజేస్తూ ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అనే ప్రశ్నల సమాధానమిస్తుంది. ఇక మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరవు కలుగగా యోదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకుని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహులోను, కిలియోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్లి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకొనిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. వారించుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహులోను, కిలియోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటియు లేనిదాయను. ఈ మొదటి 5 వచనాల భాగములో ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులివ్వబడ్డాయి. దీనిలోని మొదటి ప్రశ్న ఎప్పుడు అంటే ఎప్పుడు ఈ విషయాలు సంభవించాయి అనేది. దీనికి సమాధానము న్యాయాధిపతులు ఏలిన దినములయందు. ఎక్కడ సంభవించాయంటే యోదా బెత్లెహేము నుండి మోయాబు దేశానికి. ఈ చక్కని కథలోని ముఖ్య వ్యక్తులెవరంటే మొదటి వ్యక్తి ఎలీమెలెకు. ఎలీమెలెకు అనే పేరుకు నా దేవుడే నా రాజు అని అర్థం. దేవుడే తమ రాజయ్యుండాలనేది ఎలీమెలెకు తల్లిదండ్రుల యొక్క కోరిక లేక వారి ఆశయమై ఉండొచ్చు. ఎలీమెలెకు భార్య పేరు నయోమి. నయోమి అనే మాటకర్థం ఇష్టమైన, ప్రియమైన. వారిద్దరు కుమారులైన మహులోను, కిలియోను అను పేర్లకు వ్యాధిగ్రస్తులు లేక బలహీనులు అనే అర్థాన్ని కలిగి ఉంటూ వారు కూడా తమ పేర్లకు తగినట్టే మంచి ఆరోగ్యము లేక ఉండేవారు. ఈ వృత్తాంతములోని విశేషమేమిటంటే రొట్టెల ఇల్లు అనబడే యోదా బెత్లెహేముకు కరవు ప్రాప్తించింది. యోదా బెత్లెహేముకు కరవు కలిగినప్పుడు ఎలీమెలెకు తన కుటుంబంతో మోయాబుకు వలసపోయాడు. ఈ లోకానికి, మన పాప జీవితానికి మారుపేరుగాను సాదృశ్యంగాను ఉన్న ఐగుప్తు వంటి దేశాల్లోనిది ఒకటి మోయాబు దేశం. ఇదే విధంగా అబ్రాహాము కాలంలో కరవు కలిగినప్పుడు అబ్రాహాము కూడా దక్షిణంగా వెళ్ళాడు. అయితే వీరు భౌగోళికంగా మాత్రమే ప్రయాణం చేయలేదు గాని ఆత్మీయంగా కూడా ఆయా అన్య దేశాలకు వీరు దిగిపోయారు. ఈ విధంగా ఆత్మీయంగా తప్పిపోయిన ఎలీమెలెకు కుటుంబము 10 సంవత్సరాలు మోయాబులోనే ఉండిపోయారు. దేవుని ప్రజలైన వీరు అన్యజాతుల వారిని
వివాహము చేసుకోకూడదని దేవుడు వీరికి ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ మహలోను, కిలియోనులకు మోయాబు కన్యకలనే వివాహం చేశారు. ఇంకా చెప్పాలంటే మోయాబు దేశములో వారు నివసించడం దేవుని ఆజ్ఞకే విరుద్ధం. ఈ 10 సంవత్సరాల కాలములో ఎలీమెలెకు మరియు మహల్లోను, కిలియోనులు మరణించారు. నయోమి తన 2 కోడండ్లతో ఒంటరిదైపోయింది. మంచి ఆరోగ్యముతో భర్త, 2 కుమారులతో మోయాబుకు వెళ్లిన నయోమి మోయాబు దేశములో పతనావస్థకు చేరుకుంది. 1 అధ్యాయము 1-6 వచనాల్లో దేవుడు తన ప్రజలకు ఆహారమివ్వడానికి వారిని దర్శించాడని ఆమెకు వినబడి తిరిగి యోదా బెత్లెహేముకు వెళ్లడానికి నిశ్చయించుకుంది. తండ్రిని విడిచి దూరదేశానికి వెళ్లిపోయిన తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రిని చేరిన రీతిగా నయోమి దారి తప్పిన తన పరిస్థితిలో తిరిగి తన దేవుని గూర్చి విని తన దేశానికి ప్రయాణమైంది. ఆ సమయములో తన 2 కోడండ్లతో ఆమె మాట్లాడుతూ 1 అధ్యాయము 8వ వచనములో, మీరు మీ తల్లుల ఎండ్లకు తిరిగి వెల్లుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక అనంటూ తాను వెలనయున్న బెత్లెహేముకు వారిని రావద్దని బ్రతిమాలుతూ వారి యొద్ద వీడ్కోలు తీసుకోవడానికి వారిని ముద్దు పెట్టుకుంది. ఇంకా ఆమె ఆనాటి ధర్మశాస్త్రపు విధానాన్ని బట్టి వారితో, నాతో కూడా మీరు రానేలా, మిమ్మును పెండ్లి చేసుకున్నటకై ఇంక కుమారులు నా గర్భమున ఉందురా, మీరు వెళ్ళిపోండి అని వారిని బ్రతిమాలుతుంది. ఇక 1 అధ్యాయము 13వ వచనములో, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంతకంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించెను అంటూ ఆమె దేవునిపై నిందవేసింది. ఈ సంభాషణ అనంతరము ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. రూతు తన అత్తను హత్తుకొని నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమని నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్లి చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందెదను, అక్కడనే పాతి పెట్టబడెదను, మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అని రూతు పలికింది. రూతు గ్రంథం 2వ అధ్యాయములోని రమ్యమైన ప్రేమగాథ వివరించబడింది. రూతు గ్రంథం 1 అధ్యాయములో రూతు తన అత్త అయిన నయోముతో చేసిన గొప్ప ప్రతిజ్ఞను గూర్చి మనము విన్నాం. దేవుని గూర్చి నయోమితో సరైన ఒప్పందాన్ని చేసుకున్న రూతు నయోమితో కలిసి బెత్లెహేము చేరగానే వారిరువురి రాకకు ఆ పట్టణమంతా స్పందించింది. 10 సంవత్సరాల క్రిందట వారందర్నీ విడిచి మోయాబుకెళ్లిన నయోమిని చూస్తూ ఆ ఊరి వారంతా గుంపుకూడి వచ్చి ఈమె నయోమి కాదా అని ఆమెను గుర్తిస్తూ ఉన్నారు. ఇక ఎంతకాలంగా తన దేశాన్ని, స్వజనాన్ని విడిచిపెట్టింది అనే దానికంటే ఆమె ఎంత దూరం వెళ్ళిపోయింది అనేదే వాక్యములో చాలా ప్రాముఖ్యం. ఈ విధంగా దారి తప్పిపోయినప్పుడు ప్రయాణము సుదీర్ఘంగా ఉంటుంది. అలసటతో కూడిన ప్రయాణ దూరము, భారము అంతకంతకు ఎక్కువైపోతాయి. అయితే విశ్వాసఘాతకుల మార్గము కష్టతరమని దేవుని వాక్యములో వివరించబడింది. అక్రమ మార్గాల్లో సుఖించగలము అని అనుకోవడం నిజంగా పెద్ద అబద్ధం. మోసపోవద్దు, పాప మార్గము ఎంతో కష్టతరమైనది. ఒక దేవుని బిడ్డ తన తండ్రిగా ఉంటున్న దేవుని సన్నిధి లేదా ఉండవలసిన చోటు ఉన్నప్పుడు తన ముఖం మీద ఎటువంటి గురుతులు, మరకలు, విచార చారికలు, గీతలు ఏర్పడవు. అయితే ఉండవలసిన చోటున ఉండక దారి తప్పిపోయినప్పుడు దారి తప్పిన రుజువులుగా తమ ముఖాలపై ఈ విచారపు చారలు ఏర్పడతాయి. అంటే దేవుని బిడ్డలు దారి తప్పిపోయారనే దానికి నిదర్శనంగా వారి ముఖ కవలికలు కూడా వారిపై సాక్ష్యమిస్తాయి. ఈ విధంగా వారంతా నయోమిని చూచినప్పుడు ఈమెనా అప్పటి నయోమి అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు. ఆ విధంగా మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిన నయోమి దారి తప్పి తండ్రి ఇంటికి చేరిన బిడ్డలకు సూచనగా ఉంది.
అయితే దేవుని కృప కూడా ఆమె రాక కొరకు కనిపెడుతూ ఉంది. వారు ఆమెను చూస్తూ పరామర్శిస్తూ ఉన్నప్పుడు ఆమె నన్ను నయోమి అనక మారా అనండి అని మాధుర్యమైన లేక ప్రియమైన అని అర్థం కలిగిన తన పేరును తన ప్రస్తుత జీవితాన్ని బట్టి మారా అని అనగా చేదు అని అర్థమిచ్చినట్లుగా అభివర్ణించింది. ఆమె సర్వశక్తుడు నన్ను బాధపరిచాడని అంటూ ఉంది. సమృద్ధి గలదాననే వెళ్ళిన నన్ను ఆయన రిక్తురాలిగా ఒట్టిదానిగా రాజేశాడు. ఆయన నాపై విరోధంగా సాక్ష్యం పలికాడని తన బాధను వ్యక్తపరిచింది. ఈ విధంగా ఆమె 5 సార్లు దేవుణ్ణి నిందిస్తూ మాట్లాడింది. మన కష్ట పరిస్థితులను బట్టి సరైన విధంగా దేవుణ్ణి సమీపించాలి గాని దేవుణ్ణి నిందించడం ఎంతమాత్రమూ తగదు. ఇందుకు ఉదాహరణగా అహరోను జీవితంలో నుండి ఒక సంఘటన మనము జ్ఞాపకం చేసుకుందాం. మోషే పర్వతంపై దేవునితో ఉన్నప్పుడు మోషే దిగువచ్చే అంతలో తొందరపడి ఇశ్రాయేలు ప్రజలు ఒక బంగారు దూడను తయారు చేయమన్నారు. అది ఎలా జరిగిందంటే, మోషే కొరకు సనుగుతూ ఉన్నప్పుడు వారి దగ్గర ఉన్న బంగారు ఆభరణాలు అహరోను తన దగ్గరకు తెప్పించి వాటితో ప్రయత్నపూర్వకంగా ఒక బంగారు దూడను తయారు చేశాడు. ఈ అహరోను కళా నైపుణ్యం కలిగి ఇటువంటి పనులు చేయడంలో మంచి నేర్పరి. తర్వాత మోషే కొండ దిగువచ్చి ఎందుకెలా చేశావని అహరోనును ప్రశ్నించినప్పుడు అహరోను ఎవరి యొద్ద బంగారమున్నదో వారు దానిని ఊడదీసి తెండని చెప్పి తిని నేను దాన్ని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనని ఏదో అనుకొన రీతిగా దూడ తయారైందని చెబుతూ వచ్చాడు. అహరోను దూడను ఉద్దేశపూర్వకంగానే తయారు చేశాడు. కాని అగ్ని ఆ బంగారాన్ని దూడగా తయారు చేసిందన్నట్టు చెప్పాడు. అయితే వాస్తవాన్ని మరుగుపరచకుండా దేవుని ఎదుట నిజం ఒప్పుకొనడం మనకెంతో మేలు. అహరోను తన చుట్టూనున్న ప్రజలను సంతోషపెట్టగోరాడు. రూతు గ్రంథములో నయోమి సర్వశక్తుడు నాకు బాధ కలుగుజేశాడని, నాకు విరోధి అయ్యాడని దేవునికి వ్యతిరేకంగా ఆమె మాట్లాడుతూ ఉంది. దేవుడు ఆమెకు కష్టం కలిగించలేదు, విరోధము కాలేదు. గాని ఆమె తాను చేసిన వాటి ఫలితాన్ని అనుభవించింది. తాను కోరుకొని అనుసరించిన విధానాల్లో, తాను ఎంచుకున్న మార్గాల్లోనే ఆమె కష్టాల్ని, భరించరాని చేదు అనుభవాల్ని ఆమె ఎదుర్కొంది. అయితే ఆమె వాటన్నిటికీ బాధ్యత వహించడానికి మాత్రం ఇష్టపడడం లేదు. ఆమె దేవుణ్ణి నిందించినప్పటికీ దేవుడు తన కృపతో ఆమె కొరకు కనిపెట్టాడు. లూకాసు వార్త 15వ అధ్యాయములో తప్పిపోయిన కుమారుని జీవితాన్ని మనం చూస్తాం. ఆ కుమారుడు తనకు కలిగినదంతా తీసుకుని దూరదేశానికి పోయినప్పుడు ఆ దూరదేశపు ఫలితాలను అతడు అనుభవించి తెలుసుకొని వచ్చేటట్టు తన కుమారునికి తండ్రి అనుమతించాడు. అతనికి ఆ దూరదేశములో ఎదురైనదేమిటంటే, తాను ఆ కష్ట పరిస్థితుల్లో ఒక పందుల యజమాని దగ్గరకు వెళితే పందుల సహవాసము దొరికింది. అయితే అతడు తన తండ్రి ఇంటికి చెందినవాడు కాని పందులకు చెందినవాడు కాడు. ఆ కుమారుడు తానెట్టి ఆశీర్వాదాలను పోగొట్టుకున్నాడో తెలుసుకొని తిరిగి తన తండ్రి యొక్క దయకు, కృపకు పాత్రుడు కావాలని బయలుదేరాడు. ఆ విధంగా అతడు వెళుతూ తన ఇంటిని, తన తండ్రిని సమీపిస్తూ ఉండగా దూరాన్నుండి చూస్తూ ఉన్న వృద్ధుడైన తన తండ్రి పరుగెత్తుతూ ఎదురొచ్చి తన కుమారుణ్ణి కౌగిలించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. తన కొరకు కనిపెడుతూ ఉండి ఎదురు వెళ్ళి అతనిని ఆశీర్వదించింది, ఆహ్వానించింది దేవుని ప్రేమయే. అతడు తన తండ్రి ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటూ, నీ కుమారుణ్ణి అనబడే యోగ్యత నాకు లేదు, నన్ను నీ కూలివాడిగా ఎంచుకో తండ్రి అని ప్రాధేయపడుతున్నప్పుడు తండ్రి అతని దయానీయమైన విన్నపాన్ని పట్టించుకోకుండా, ఇదిగో నా కుమారుడు, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదాలకు చెప్పులు తొడిగించండి, క్రొవ్విన పశువును తెచ్చి వధించండి, మనము సంతోషపడి ఆనందిద్దాం అని తన దాసులకు ఆజ్ఞాపించాడు. ఈ విధంగా నయోమి బెత్లెహేముకు వచ్చే వరకు దేవుని కృప ఆమె కొరకు
కనిపెడుతూ ఉంది. ఆ విధంగా నయోమితో పాటు వచ్చిన రూతు దేవుని కృపను మెండుగా అనుభవించింది. లేవియాకాండము 19వ అధ్యాయము 9-10 వచనాల్లో చెప్పబడిన రీతిగా పరదేశులకు, పేదలకు విడువబడే పంటను ఏరుకోవడానికి రూతు గతించిన తన భర్త బంధువైన బోయాజు పొలానికి వెళ్ళింది. ఈ బోయజు ఎంతో దయ, కనికరము కలిగిన ఐశ్వర్యవంతుడు. ఈ విధంగా పరిగె ఏరుకోవడానికి వెళుతూ ఉన్న రూతు తన అత్త నయోమిచే నేర్పబడిన ప్రకారంగా ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయములో వ్రాయబడిన ప్రకారము విమోచన ధర్మం కొరకు ఒక రాత్రి బోయజు వద్దకు వెళ్ళింది. ఆ దినాల్లో నియమించబడిన ప్రకారం ఒకడు సంతానము లేక చనిపోయిన ఎడల వాని సహోదరుడు చనిపోయిన వాని భార్యను వివాహము చేసుకుని సంతానం కలిగించాలి. ఆ విధంగా మొదటి బిడ్డ చనిపోయిన వాని పేరిట గుర్తించబడతాడు. ఈ క్రమాన్ని అనుసరించి నయోమి రూతును బోయజు వద్దకు పంపింది. అయితే ఏ సహోదరుడైనా ఈ విధానానికి అంగీకరించకపోతే అతని చెప్పు ఓడదీయబడిన వాని ఇల్లని అతని ఇంటికి పేరు కలుగుతుంది. బోయజు కంటే దగ్గరవాడైన మరొక బంధువు నయోమికి ఉన్నాడు. అతడు రూతును విమోచించడానికి తిరస్కరించినప్పుడు బోయజు రూతును విడిపించాడు. రూతు ఒక హెబ్రీయుణ్ణి వివాహం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క కుటుంబంలోనికి, దేశములోనికి చేర్చబడింది. అయితే ఆమె భర్త చనిపోయి ఆమెకు ఎటువంటి పిల్లలు లేనందువల్ల ఆమె ఇక మీదట దేవుని కుటుంబములో సభ్యురాలిగా చెల్లదు. కాని దేవునికి ఇది మాత్రం ఇష్టం లేనందువల్ల ఒక విమోచకునిగా ఉండుటకు బోయజును ఏర్పాటు చేశాడు. వివాహము చేసుకోదలసిన పురుషుడు చేయదగిన 2 ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఒకటి, అప్పటికి ఆమె ఎన్ని అప్పులను కలిగి ఉంటుందో ఆ అప్పులన్నిటినీ తీర్చవలసిన వాడై ఉన్నాడు. ఇక 2, ఆమెను విమోచించిన తర్వాత ఆమెను వివాహము చేసుకుని భార్యగా స్వీకరించాలి. ఇటువంటి వివాహము ద్వారా అతడు తిరిగి ఆ స్త్రీని దేవుని యొక్క కుటుంబంలోనికి చేరుస్తాడు. దీనినే విమోచన అని మనం అంటాం. ఈ విమోచన అనగా వెనక్కి తీసుకుని రావడం, ఒకసారి అమ్మబడిన దానిని తిరిగి తీసుకోవడం. హెబ్రీ భాషలో ఈ విమోచకుణ్ణి గోయల్ అని పిలుస్తారు. ఎందుకంటే విమోచకునిగా పిలువబడుతున్న బోయజు రూతు యొక్క అప్పులను తీర్చడం ద్వారా ఆమెను కొన్నాడు మరియు ఆమెను పెండ్లి చేసుకోవడం ద్వారా తిరిగి దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చాడు. ఇదే విషయాన్ని రూతు 2వ అధ్యాయములో గమనించగలం. ఈ ప్రేమ వృత్తాంతమంతటిలో తప్పిపోయిన కుమారుని జీవితములో దేవుడు చూపించిన కృపకు సాదృశ్యంగా ఉంది. అదే రీతిగా ఎవరైతే పాపాల నుండి విమోచించబడడానికి ఇష్టపడుతున్నారో ఇప్పుడే యేసయ్యను వేడుకొనండి. మీ పాప జీవితాలు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకొనమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయములో ఎందరైతే మీ వాక్యమునకు లోబడి తమ పాప జీవితాన్ని విడిచిపెట్టి మిమ్ములను తమ జీవితాల్లోనికి ఆహ్వానించడానికి ఇష్టపడుతున్నారో అట్టి శ్రోతలందరినీ మీ బిడ్డలుగా అంగీకరించుమని, మీ సత్తుగా, మీ జనాంగముగా, మీ బిడ్డలుగా అంగీకరించుమని, మీ రాకడ కొరకై సిద్ధపరచుమని ఈ శ్రేష్టమైన సమయంలో మీ వాక్యమును విన్న ప్రతి శ్రోత కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరత, అక్కర మీరు తీర్చుమని, మీరే వారిని ఆదరించుమని, బలపరచుమని, ధైర్యపరచుమని, మా కొరకు అతి త్వరలో ఈ లోకానికి రానయుంటున్న మా ప్రభువైన, మా రక్షకుడైన, మా విమోచకుడైన యేసుక్రీస్తుని ప్రశస్తమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.